ఏమైంది దివ్య? నాతోనే అర్జెంట్గా మాట్లాడాలని చెప్పి రమ్మన్నారు. నిన్న మీ జానకి ఫోన్ చేసింది, నాకు ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది రాఘవ. ఏం మాట్లాడుతున్నావు దివ్య? జానకి నీకు ఫోన్ చేసి మాట్లాడమేంది? అయినా నీ నెంబర్ తనకెలా తెలుసు? ఏమో అవన్నీ తెలియదు రాఘవ, కానీ కాల్ చేసి అయితే ఇష్టం ఉన్నట్టు బాగా ఎక్కువ మాట్లాడింది. అసలు నీకు ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం తనకేమొచ్చింది? ఎందుకు ఇట్లా వేస్తుంది జానకి? నీకు నాకు సంబంధం ఏంటి? రాఘవతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు ఏం జరుగుతుందని చాలా క్వశ్చన్స్ అడిగింది. అయినా నీకు ఫోన్ చేసి అడగడం ఏంటి? నేను తనకి ఎప్పుడో క్లారిటీగా చెప్పేసిన కదా మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పేసి. మళ్ళీ నేను అడగాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? రాఘవ, నేను కూడా ఫోన్ మాట్లాడిన తనతోటి, మీ ఇద్దరు కలిసినా మాట్లాడుకున్నా నేనేం చేయాలో చేస్తా అని చెప్పి అంటున్నాను. అదే హరి, అసలు మీకు కాల్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది తనకి? ఆల్రెడీ క్లియర్గా చెప్పేసిన కదా ఫ్రెండ్సే అని. సరే రాఘవ, అనవసరంగా నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు? జానకి చెప్పినట్టే నా నెంబర్ బ్లాక్ చేసి డిలీట్ చేసాయి. ఇప్పటి నుంచి నేను నీతో మాట్లాడినాయిగా. ఇప్పుడు మీ మీద నాకో మంచి ఒపీనియన్ ఉంది, నా మీద మీకో మంచి ఒపీనియన్ ఉంది. ఆమె ఎవరో మాట్లాడాలని చెప్పేసి మనం ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటామా? ఇగో రాఘవ, తనకి మా మీద అనుమానం ఉంది కదా, ఎందుకు అనవసరంగా గొడవలు పడడం? అది కాదు బ్రో, ఇంత అనుమానం నా మీద ఎందుకు? అసలు నేనేం తప్పు చేసినా అని? మేము ఫ్రెండ్స్ అని చెప్పేసి అంత క్లియర్ చెప్పినాక కూడా తన నెంబర్ తీసుకొని మరి ఇష్టం ముచ్చట మాట్లాడడం అసలు ఎందుకు? అంతా దీనివల్ల నా ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి? అదే రాఘవ, మేమంటే మొన్న పరిచయమైన వాళ్ళం, మీరు ముందు నుంచి లవర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు చెప్పు? అసలే మా ప్రేమ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో ఎక్కడ తెలిసిపోతా అని చెప్పి భయంగా ఉంది. ఇప్పుడు మీదికెళ్ళి నాకు ఏదో టెన్షనా? వాళ్ళ బావకి చెప్పి కన్విన్స్ చేసుకుంటా అని ఎప్పుడో చెప్పింది, ఇంతవరకు ఆ పని అయితే చేసింది లేదు. ఇక తను వాళ్ళ బావతో చెప్పేటట్లేదు, అనవసరంగా నువ్వే ప్రాబ్లమ్స్లో పడుతావు. నువ్వే వెళ్ళి వాళ్ళ బావతో మాట్లాడి ఆ పని చేయడం కరెక్ట్. నేను రేపే అన్వేష్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం ఉన్నట్టు చెప్పేస్తా. అసలు ఆ దివ్య ఎంత పొగరుగా మాట్లాడుతుంది. రాఘవ రాని వచ్చినాక ఆయన సంగతి చెప్తా. అక్క, అసలు ఏమైంది? ఈ మధ్యలో చాలా కోపంగా ఉంటున్నావు, ఫోన్లో ఎవరితో గట్టిగా మాట్లాడుతున్నావు. నా బాధలు నీకేం తెలిసే చెల్లే, నువ్వు చిన్నదానివై పుట్టినవు, నీకేం బాధలు లేవు. ఇప్పుడు నువ్వు పెద్దదానివై పుట్టినంత మాత్రాన్ని నీకేం బాధలు ఉన్నాయి అక్క? అసలు ఏమేం చెప్పు. నేను ముందు నుంచే చెప్తున్నా కదా, నాకు బావతో పెళ్ళంటే ఇష్టం లేదని. నానేమో ఎంగేజ్మెంట్ అని ముహూర్తాలని ఎక్కడికో ఆలోచిస్తాడు. అవ్వ ఏంది అక్క, అసలు నువ్వు నీకు బావకు పెళ్ళని మేమందరం చాలా సంతోషపడతాను, నువ్వేంది అక్క గిట్లా మాట్లాడుతున్నావు? నేను ఒక 2 years అయినా చదువుకుంటా, తర్వాత పెళ్లి చేసుకుంటా అంటే ఎవరైనా నా మాట వింటున్నారా? సరే, నాన్న చదివిస్తా అన్నాడు, కానీ పెళ్ళైన తర్వాత బావ కూడా చదివిస్తానే చెప్పిండు కదా, అసలు నీ ప్రాబ్లం ఏంటి అక్క? నా ప్రాబ్లమే బావా పెళ్లి. ఎంతసేపు మీది మీకే కానీ నన్ను మాత్రం అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఇంట్లో.